అంటే ఈ ప్రయత్నపరుడు ఎవరున్నారో ఉన్నంతకాలం తెలియబడతాడు. నిద్రలో లాగా ఆ తెలుసుకునేవాడు ప్రయత్నపరుడు పోతే ఎరుక అప్రయత్నంగా మీకు అనుభవంలోకి వస్తే చిత్రం ఏమిటంటే మనం ప్రయత్నాన్ని మనం శ్లాఘిస్తాం, ప్రయత్నాన్ని మెచ్చుకుంటాం, వ్యవహారిక సత్యం అది. కానీ పారమార్థిక సత్యం అప్రయత్నాన్ని శ్లాఘిస్తుంది, అప్రయత్నాన్నే శ్లాఘిస్తుంది, అది ఆదరిస్తుంది. నమస్తే స్వామి. శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి ఒక భక్తులు వచ్చి అడుగుతున్నారు, ఆత్మానుభూతి తర్వాత కూడా ప్రపంచం ఉంటుందా? భగవాన్ అంటున్నారు, ఈ ప్రశ్న జ్ఞానిదా అజ్ఞానిదా అని అడిగారు. ఈయన అన్నారు అజ్ఞానిదే అన్నారు. ఈ ప్రశ్న ఎవరికో కనుక్కో, సందేహించే వాడిని తెలుసుకున్న తర్వాత ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్పవచ్చు. నేను యొక్క ఆధారం పట్టుకో, ఆధారం పట్టుకున్న తర్వాత ప్రపంచం కనిపించినా కనిపించకపోయినా ఒక్కటే. బా ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమః. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైనందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన బోధని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరో భక్తుడు వచ్చి వారి అనుమానం ఏంటంటే ఆత్మజ్ఞానం కలిగాక ప్రపంచం ఉంటుందా లేదా అని. ఎవరి దగ్గరకు వచ్చి అడుగుతున్నారు? వారెవరు? ఆత్మజ్ఞాని, బ్రహ్మజ్ఞాని కదా. మరి వారికి ఎవరితో మాట్లాడుతున్నారు? మనతోనేగా. అది ప్రపంచం ఉండటం లేకపోవటం కాదు. సరే, ఎట్లా ఉంటుంది ఆత్మజ్ఞానికి దృక్పథం ఎలా ఉంది? దృక్పథం ఎలా ఉంది అది. కాబట్టి ఇప్పుడు వీరికి కూడా దృక్పథం మార్చటమే తప్పితే ప్రపంచం ఉండటం లేకపోవటం. చివరి ఏం చెప్పారు భగవాన్? నేను యొక్క ఆధారం పట్టుకో, అది పట్టుకున్న తర్వాత ప్రపంచం ఉన్నా ఒకటే. ఇది ఇంపార్టెంట్. ఈ ప్రపంచం ఉండకపోవటం ఉందా లేదా? ప్రపంచం మిథ్య సత్యమా ఉందా లేదా? ఇది అసలు పెద్ద ఇంపార్టెన్స్ లేదు. గురువు ఉన్నాడా, దేవుడు ఉన్నాడా, అవసరమా? ఇవన్నీ ఇప్పుడు అవసరమైన విషయాలు కాదు. ఇప్పుడు ఏది కూడా తెలుసుకున్న తర్వాత ఆ సమాధానమే సమాధానం. కానీ ఇప్పటికే అవి పుంకాలుగా ఎందరో చెప్పారు. ఉందనో లేదనో బోడు సిద్ధాంతాలు ఉన్నాయి, ఉంటాయి. అది కాదు. పోనీ ఇప్పటికే అతను ఏదో ఒక అభిప్రాయం ఉండనే ఉంది. ఉందని ఒక అభిప్రాయం, లేదనే ఒక అభిప్రాయం. సరే, లేదనే అభిప్రాయం అయితే అతనికి లేదు, ఉందనే అభిప్రాయమే ఉంది. ఉందనే కదా. మరి జ్ఞానం కలిగాక ఉంటుందే పోతుందా అన్నారు. ఇక్కడే అండి బాగా గుర్తుపెట్టుకోవాలి. పదే మీ అందరికీ ఒకటే, జ్ఞానము అంటే ఏంటి అసలు? ఆత్మజ్ఞానమే జ్ఞానమా? అది ఉత్తమోత్తమైన పరమ ఉత్కృష్టమైన ఒక మాట. అది పారమార్థిక సత్యం. అది వ్యవహారిక సత్యం అంటే అర్థం ఏంటి అంటే, తేలిక మాటల్లో చెబుతాను నేను. మెలకువ వస్తుంది, అంతా తెలియబడుతుంది కదా. ఆ తర్వాతేగా వ్యవహారం అంతా. తెలియబడ్డ తర్వాతనేగా వ్యవహారం అంతా. తెలియటం అంటేనే జ్ఞానం. ఎరుక యొక్క లక్షణం. ఎరుకంటే జ్ఞానము అని. కాన్షియస్నెస్ అంటేనే జ్ఞానం అని. జ్ఞానము అంటే విజ్ఞానమా ఆత్మజ్ఞానమా అని కాదు. జ్ఞానము అంటే జ్ఞానం లేదనుకోండి అసలు ఏ వ్యవహారం లేదు, ఏ వ్యవహారము లేదు. జ్ఞానంలోనే త్రివిధావస్థలు ఉన్నాయి, జ్ఞానంలోనే సమస్తము ఉన్నాయి, జ్ఞానంలోనే ఆలోచన ఉంది, జ్ఞానంలోనే అజ్ఞానము ఉంది, వెలుగు ఉంది, చీకటి ఉంది. జ్ఞానంలో ఇప్పుడు చూడండి, జ్ఞానం అంటే ఏంటి? వెలుగు కదా. మరి రాత్రి అయిన తర్వాత ఏ జ్ఞానంతో చెబుతున్నారు చీకటి ఇది రాత్రి అని?
చీకటి అనేది జ్ఞానమే చెప్పగలగటం. ఎరుకే జ్ఞానం. ఫస్ట్ ఎరుక అనే జ్ఞానం లేకపోతే ఇంకేది లేదు. సరే, మరి ఎరుక నాకు ఎలా తెలుస్తుంది? ఎరుక ఎలా నేను పట్టుకోవాలి నేను అనే ఒక ప్రశ్న. ఉదాహరణకి ఒక మొక్క, ఒక ఇత్తు తీసుకొని భూమిలో వేస్తాం, మొక్క అయింది. సరే, ఆ మొక్కని ఇట్లా పీకి భూమి అంటే ఏమిటి అని అడగండి. మొక్కనే భూమి అనే భూమిక లేక ఇప్పుడు మొక్కలో ఉన్నది భూమి. అలానే ఎరుక అంటే ఏమిటి అని ఎరుకతో అడుగుతామా, ఎరుక లేకుండా అడుగుతామా? దేన్ని అడుగుతున్నాం? ఎరుకని అడుగుతున్నాం. ఎరుకంటే ఏమిటని ఎరుకని అడుగుతున్నాం. ఎరుక గురించి తెలుసా, ఎరుక గురించి తెలియకనా? మీకు ఎరుక అనే పదం గురించి, ఎరుక అనే ఒక విషయం గురించి మీరు అడుగుతున్నారు. ఎరుక అంటే ఏమిటి అని. ఎరుక విషయమా అని ఎరుకని విషయం చేసి విషయంగా చూడాలని అనుకుంటున్నాం మనం. మీకు అర్థమవుతుందా? ఎరుక అంటే ఏమిటి అని ఎరుకతోనే అడుగుతున్నాం కదా. కానీ ఎరుకని విషయం చేసి తెలుసుకోవాలని మీ ప్రయత్నం. విషయం తెలియాలంటే ఎరుక ఉండాలి. ఎరుకకి విషయం అక్కర్లేదు. ఎరుకలోనే అన్ని విషయాలు ఉన్నాయి కదా. ఎరుక లేకపోతే ఏ విషయము లేదు. ఎరుక అంటే ఏమిటి అని అడుగుతున్నాం. ఎరుకని ఎలా తెలుసుకోవాలి అని అడుగుతున్నాం. ఎరుకని ఎలా తెలుసుకోవాలని అడుగుతున్నాం. అంటే ఒక చెట్టులాగా, ఒక పుట్టలాగా, ఒక ఆకాశంలాగా, ఒక పంచభూతాల్లాగా, పంచేంద్రియ జ్ఞానంలాగా తెలుసుకోవాలనే మన ప్రయత్నం. సరే, తెలుసుకోండి. పంచేంద్రియ జ్ఞానం ద్వారా తెలుసుకోండి. ఇది ఏమిటి? దేంతో అడుగుతున్నా నేను? ఎరుకుతోనే అడుగుతున్నాగా. తెలుసుకునేది సీసా గురించే కానీ ఎరుకుతోనే అడుగుతున్నా కదా. అయితే ఎరుకంటే ఏమిటి అంటే ఇట్లా సీసాలాగా చూడాలనే. ఎరుకతో చూస్తారా, ఎరుకతో అడుగుతారా? ఎరుకగా అడుగుతారా? ఎరుక మినహాయించి ఇవన్నీ ఉన్నాయా? మీకు అర్థమవుతుంది. ఎరుక మినహాయించి విషయం ఉందా? ఇప్పుడు ఉన్నాయి. ఎరుక ఒకటి, విషయం ఒకటి. విషయము ఇప్పుడు ఎరుకని ఒక విషయంగా చూడాలనే ప్రయత్నం. ఆబ్జెక్ట్ గానా, సబ్జెక్ట్ గానా? ఆబ్జెక్ట్గా చూడాలని మీ ప్రయత్నం ఎరుకని కదా. ఇందాక నేను చెప్పిన మొక్క ఉదాహరణలాగా ఇప్పుడు నేనున్న ఎరుకే ప్రశ్నిస్తుందన్న విషయం కదా. నేను ఎరుకలో ఉన్నా అన్న విషయం మర్చిపోయినా జ్ఞాపకం ఉన్నా, ఈ ఎరుక లేకపోతే ఈ ప్రశ్నే లేదు కదా. ఇదంతా విషయం. మళ్ళా ఎరుక అంటేనే అది. మరి దాన్ని ఎలా తెలుసుకోవాలి? ఆ ఎరుకను ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి? ఉన్నది ఎరుకే అని తెలియటం. అట్లాగా ఒకటే తెలియాలి. ఎరుకనే ఎలా తెలుసుకోవాలి అంటే ఎరుకని ఒక విషయం చేసి, ఒక పదార్థం చేసి, ఒక భౌతిక పదార్థం చేసి తెలుసుకోలేము అన్న విషయం తెలియాలి. ఫస్ట్ అది తెలియాలి. అది భౌతిక ప్రాథమిక సూత్రం. అది విషయం చేసి చూడాలి అనుకోవటం ఎరుకని వాళ్ళకి మొట్టమొదటి తప్పది. ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునేటప్పుడు, ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు, భాష నేర్చుకునేటప్పుడు, లెక్కలు నేర్చుకునేటప్పుడు, లెక్కలు చెప్పేటప్పుడు చేసే తప్పులు ప్రాథమిక సూత్రాలు తప్పులు అని చెబుతారు. ముందు తప్పులు తెలుసుకుంటే ఉప్పు తర్వాత ఎరుకని మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు మన ప్రయత్నం అంతా ఎలా ఉందంటే ఎరుకని
ఒక విషయం చేసి చూడాలనే ప్రయత్నంలో ఉన్నది ఒక ప్రాథమికమైన మౌలికమైన తప్పు కాదా? అవును సార్. సరే, ఇప్పుడు మనకి గాఢ నిద్రలో ఒక ఒక శాంతి, ఒక ప్రశాంతత, ఆనందం ఉంది కదా కదా ఎలా తెలిసింది? నాకు ఇక్కడ ఇబ్బంది లేదు, హాయిగా ఉంది. మీరు దీని గురించి చెబుతున్నారు, దాని యొక్క లక్షణాలు చెబుతున్నారు. ఎదుగుతూనే తెలుసు. ఎరుకతోనే తెలిసింది కదా, ఎరుకతోనే తెలిసింది కదా. ఇప్పుడు మీకు చిత్రం ఏమిటి అంటే, ఎరుకతో మీకు నిద్రలో ప్రశాంతత, ఒక ఆనందం తెలిసింది కదా ఎరుకతో అన్నారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడే ఉంది, ఎరుకంటే ఏమిటనే ఒక ప్రశ్న ఉంది కదా. ఇది తెలియాలి మనకి. గాఢ నిద్రలో ఎరుకలో మీకు ఒక ప్రశాంతత ఉంది, హాయిగా అనుభవించాలని చెబుతున్నాం కదా. ఎరుక లేకుండా అయితే చెప్పట్లేదు కదా. ఇక్కడ ఒక రెండవ విషయం, ఎరుకంటే కేవలం ప్రశాంతత, ప్రశ్న లేదు అక్కడ, ఎరుకే ఉంటుంది. ఎరుకని ప్రశ్నించుకోవటం, తెలుసుకోవాలనుకోవటం, అంటే ఒక పదార్థం చేయటం, పదార్థం చేస్తేనేగా మీరు చూడగలగటం. అనుభవించటం అనేది విడైపోతేనే. పదార్థాన్ని మీరు అనుభవించాలంటే అండి ఇవన్నీ మీరు ఎందుకు చెబుతున్నారు అని అడుగుతారు. నన్ను మీరు అడుగుతున్నారు. ముందు లేను చదవండి, చివరి లైన్ ముందు లేను. ఈ ప్రశ్న ఎవరికో కనుక్కో, అదే సందేహించేవాడిని తెలుసుకున్న తర్వాత ప్రశ్న వస్తే దానికి సమాధానం. ఇక్కడ ఎంత అద్భుతంగా భగవాన్ చెప్పారు. ఇవి చాలా సటిల్గా ఉంటుంది, నిశ్చితంగా ఉంటుంది. ప్రశ్న ఏంటి? ఆత్మానుభూతి తర్వాత కూడా ప్రపంచం. ఎరుకంటే ఏం చెప్పండి? ఎరుకంటే ఏంటి? నేను మీకు తెలియటం, ఇదంతా నాకు తెలియటమేగా ఎరుకంటే. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న ఏమిటి? అందరికీ సాధకులకి అసలు ఎరుకంటే ఏమిటి ఉందా? ఇది ప్రశ్న. భగవాన్ ఏం చెబుతున్నారు అంటే, ఏం చెప్పారు ప్రశ్న? ఆ ప్రశ్న ఎవరికో కనుక్కో, సందేహించేవాడిని తెలుసుకున్న తర్వాత ప్రశ్న వస్తే దానికి సమాధానం చెప్తాను. ఆ ప్రశ్న ఎవరికో కనుక్కో, సందేహించేవాడు తెలుసుకున్న తర్వాత. అది ఇక్కడ ఒక అద్భుతమైన సమాధానం చెబుతున్నారు ఈ ఎరుకకి. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ అంతా మన వెనక్కి వస్తుంది. ఇప్పుడు మీకు ఎరుక ఉంది, ఎరుక మీద ఒక ప్రశ్న ఉంది. నిద్రలో కూడా ఎరుక ఉంది, ప్రశ్న లేదు. ప్రశ్న లేదు, సమాధానం కూడా కాదు. సమాధానం కూడా కాదు, కానీ ఎరిగి చెప్పిందేగా పొద్దున్నే నాకు బాగా నిద్ర పట్టిందని ఎరుగుతూనే చెబుతున్నాం కదా కదా. మరి అక్కడ లేనిది ఏంటి చెప్పండి? ఎరుకుందా లేదా? నిద్రలో మీకు శాంతిని పొందారు అంటే, ప్రశాంతత, భలే నిద్ర పట్టింది, హాయిగా, ఏం తెలియలేదు, ఎంతో ఆనందం, ఏం తెలియలేదు అంటేనే ఏం తెలియలేని స్థితిని చెబుతున్నాడు కదా, ఎరుగుతూనే చెబుతున్నాడు కదా. ఎరుకంటే అర్థమైందా? మరి ఈ ప్రక్రియ అక్కడ ఉందా? ఇక్కడున్న ప్రక్రియ అక్కడ ఉందా? మీకు ఎరుక తెలియాలి అంటే ఈ ప్రక్రియ లేకుండా ఉండండి. ఆ ప్రక్రియ నిద్రలో తెలిసినట్టుగా మీకు తెలుసు. ఇక అంతే. మళ్ళీ ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, ఈ ప్రశ్నించేవాడు ఎవరు? ప్రశ్నించేవాడు కాకుండా ఉన్నదంతా ఎరుకే. తెలుసుకునేవాడు, ప్రశ్నించేవాడు కాకుండా ఉన్నదంతా ఎరుకే. సరే, ఇప్పుడు మీ ప్రశ్న ఏమిటి? ఎరుకంటే ఏమిటనే కదా కదా. మీరు నన్ను ఎరుక గురించి ప్రశ్నిస్తున్నారు. సీతారామమూర్తి గారు ఎరుక గురించి ప్రశ్నించకుండా ఎరుగుతో అన్ని పనులు చేసుకుంటున్నారు. ఆ ప్రశ్న ఒకటి లేదు. కలగన్నారు, నిద్రపోయారు, శాంతిని, ఆనందాన్ని అనుభవించారు.
ఎవరిది అది? ఎరుకది. ఎరుకలో ఇవన్నీ తెలియబడ్డాయి. ఒక మీకు ఒక రివర్స్లో చెబుతా చూడండి. నేను మీకు తెలియబడుతున్నాగా దేనికి కదా? మీకు రాత్రి కళ వచ్చిందిగా, వచ్చింది. కళ దేనికి తెలియబడది? ఎరుక లేకపోతే తెలియదుగా. సరే, నిద్ర తెలుస్తుందా? నిద్ర తెలుస్తుందా? కానీ నిద్రలో ప్రశాంతత తెలుస్తుంది, ఆ అవస్థ యొక్క లక్షణం తెలుస్తుంది ఎవరికి? ఎరుకకి ఇవన్నీ తెలియబడుతున్నాయా? తెలియబడుతుందానికి ఎరుకకి వస్తుందా? ఇవి ఒకటి చూడండి. పొద్దున్నే మెలకు వచ్చాక ఎరుకకి ఇవన్నీ తెలియబడతాయి. జాగృతంలో, స్వప్నంలో, సుషుప్తిలో కూడా ఎరుకకి తెలియబడ్డాయి కదా. తెలియబడుతున్న వాటికి ఇప్పుడు మీకు ఎరుక తెలియబడట్లేదు. స్వప్నంలో ఎరుక తెలియబడట్లేదు, సుషుప్తిలో ఉన్న ఎరుక తెలియబడ. కానీ ఎరుకకి ఇవన్నీ తెలిసిన విషయం మీకు తెలిసింది కదా. ఇప్పుడు కూడా ఇక్కడ ఈ ప్రశ్నిస్తున్న వాడికి ఎరుక గురించి తెలిసే అవకాశం లేదు. ఎరుక్కి ప్రశ్నిస్తున్న వాడు తెలియవచ్చు, ఎరుకకి ప్రశ్నిస్తున్న వాడు తెలియవచ్చేమో, కానీ ప్రశ్నిస్తున్న వాడికి ఎరుక తెలియదు. ఎందుకంటే అప్పటికే ఇంతగా భగవాన్ ఒక అద్భుతమైనది చెప్పారు. ఉదాహరణ, సినిమాలో ప్రేక్షకులు ఉంటారు. సినిమాలో ప్రేక్షకుడు కూడా సినిమాలో భాగమే. అట్లానే ప్రశ్నిస్తున్న వాడు కూడా ఎరుకలో భాగమే. అందుకని తెలిసే అవకాశం లేదు. మీరు అర్థమైందా? మీరే చెబుతున్నారుగా ఎరుకకి ఇవన్నీ తెలియబడుతున్నాయి. ఎరుక ఉంది మట్టి నాకు మెలకు వచ్చాకనే ఇవన్నీ తెలుస్తున్నాయి అంటున్నారు. మెలకు వచ్చాకనే మీకు స్వప్నం కూడా తెలిసింది. మెలకు వచ్చాకనే మీ గాఢ నిద్రలో ఉన్న ఆనందం కూడా తెలిసింది. ఆ మెలకు అన్నా ఎరుకన్నా కాన్షియస్నెస్ అన్నా నువ్వు ఒకటే. దానికి ఇవన్నీ తెలియబడ్డాయి కదా. ఇక్కడ మనం ఏం పొరపాటు చేస్తున్నామంటే తెలియబడుతున్న దానికి తెలుసుకునేదానికి తెలియబడటం కాదు. తెలుసుకునేదానికి తెలియబడుతున్నవి ఇవి. తెలియబడుతున్న వాడికి తెలిసేది కాదు. అది చాలా తేడా ఉందండి. అయితే ఎరుకకి నిద్రావస్థలో ఉన్న శాంతి తెలిసింది, ఎరుకకి స్వప్నావస్థలో అనుభవం తెలిసింది, ఎరుకకి జాగృత అనుభవాలన్నీ తెలిసిందండి. అట్లానే గాఢ నిద్రలో ఆనందం కూడా ఎరుకకి తెలియబడది. బాగానే ఉంది. ఒక చిన్న తేడా, గాఢ నిద్రలో ఉన్న ప్రశాంతత ఆనందము ఎరుకకి తెలియబడదు కదా. తెలియబడదు, అది తెలుసుకోవట్లేదు. తెలుసుకునేవాళ్ళు లేడు అక్కడ. మీకు తేడా అర్థమైందా? తెలుసుకునేవాళ్ళు లేడు అక్కడ. మీరేం చేస్తున్నారు? పొద్దున్నే లేచాక ఎరుక గ్రహించింది చెబుతున్నారు. మీరే చెబుతున్నారు నిద్రలో నాకు తెలియదని. మీరు లేరుగా. ఎరుకకి తెలిసింది చెబుతున్నారు. మీరు ఎరుకకి సంబంధించింది చెబుతున్నారా, మీకు తెలిసింది చెబుతున్నారా? అంతేగా. నేను లేను, నిద్రలో నాకు తెలియదని చెబుతున్నారు. కానీ ఆనందం వచ్చింది అంటే ఎరుకకి తెలిసింది, మీకు తెలియలే కదా. కానీ ఇక్కడ జాగృతలో మీరున్నారు. మీరు లేకపోయినా నిద్రలో మీకు ఎరుక తెలిసింది, ఎరుకకున్న శాంతి తెలిసింది. ఎరుకకి శాంతి తప్పితే, ఎరుకకి సత్వ చిత్త ఆనందం తప్పితే ఇంకోటి లేదు. ఈ తెలుసుకునేవాడు నిద్రలో లేడు. మెలకు వచ్చాక తెలుసుకునేవాడు వచ్చాడు. ఇప్పుడు నిద్రలో లేనిది ఒక లక్షణం కొత్త దీనికి వచ్చింది. ఇప్పుడు మీరేమంటున్నారంటే ఎరుకకి తెలిస్తే చాలు, మీకు తెలియక్కర్లా. నిద్రలో శాంతి ఆనందం దేనికి తెలిసింది? మీకు తెలిసిందా? ఇప్పుడు చెబుతున్నాను నాకు తెలిసిందని కదా. ఇప్పుడు మీకు ఎరుక దేనికి తెలియాలంటున్నారు? ఇప్పుడు నాకు తెలియాలంటున్నారు. ఇది తెలుసుకోవాలంటే అర్థం వీళ్ళు అదే ఉంది. ఈ భగవాన్ చెప్పేది ఎంత చాలా సటిల్గా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి, కొద్దిగా సాత్వికంగా గ్రహించాలి. కానీ కంగారుగా దీన్ని ఏదో పెద్ద మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ లాగా చేస్తే అర్థం కాదండి. మీకు అర్థమైంది? మనం ఏం చేస్తున్నాం పొరపాటు అంటే నిద్రలో శాంతి దేనికి తెలిసింది? ఎరుకకి తెలిసింది. ఇప్పుడు నాకు తెలిసింది అని ఇప్పుడు నాకు తెలిసింది అంటున్నా. బాగానే ఉంది. నాకు తెలిసింది ఈ ప్రపంచం, ఈ చెట్టు నాకు కనపడుతుంది, మీరు నాకు కనపడుతున్నారు, నా పంచేంద్రియ జ్ఞానం అంతా నాకు తెలుస్తుంది, నాకు వచ్చింది బాగానే ఉంది, నాకు తెలిసింది బాగానే ఉంది.
కదా. మరి నిద్రలో శాంతి ఏమో ఎరుకకు తెలిసింది, ఇక్కడేమో నాకు తెలియాలి కదా. మీకు తెలియటం లేదండి, ఎరుకకే తెలుస్తుంది అప్పుడు ఇప్పుడు కూడా. గాఢ నిద్రలో అయినా ఎరుకకే తెలియాలి, గాఢ స్వప్నంలో అయినా ఎరుకకే తెలియాలి, జాగృతావస్థలో సమస్త విషయాలు ఎరుకకే తెలియాలి. ఎరుకకి తెలియటమే ఉంటుంది. దానికి ఉదాహరణ ఏమిటి అంటే గాఢ నిద్రలో తెలుస్తున్న శాంతికి ఎరుకదే, మీది కాదు. మీకు తెలియట్లేదు, మీరే చెబుతున్నారుగా నాకు తెలియదండి నిద్ర అని మీరే చెబుతున్నారుగా. లేచాక ఇప్పుడేమో ఎరుక నాకు తెలియాలంటున్నారు. ఇప్పుడు నాకు ఎరుక తెలియాలంటున్నారు, ఎరుక్కి మీకు తెలుసు, అది కాదు. మీరు మెలకు వచ్చాక మీ శరీరం మీకు తెలుస్తుందా, లేకపోతే మెలకు రాకుండా మీకు తెలుస్తుందా? దీని అర్థం ఏంటి? మెలకుకు మీరు పరిచయం, మీకు మెలకు పరిచయమా? ఆ దేహానికి మెలకు పరిచయం కాదు, మెలకుకే దేహం పరిచయం. మెలకుకి ఈ దేహం పరిచయం, ఈ ప్రపంచం పరిచయం, నీ బంధువుల పరిచయం, అమ్మా నాన్నల పరిచయం, నీ సమస్తం మెలకుకు పరిచయం. నీ దేహానికి మెలకు పరిచయం. అందుకని అయితే మరి మెలకు పరిచయం లేదా అంటే పరిచయమే. నిద్రలో ఆ ప్రశాంతత, ఆనందము, ఆ శాంతి నిద్రలో పరిచయమే, దీనికి కాదు. దానికి అది పరిచయమే. దానికి ఎరుక యొక్క ఎరుకకి పరిచయమే. ఎరుక యొక్క ఎరుక కాదు, తెలివిదావస్థల యొక్క పరిచయం ఎరుకకు పరిచయమే. ఎరుకకి సమస్త దైవం కూడా పరిచయమే, పరమాత్మ కూడా పరిచయమే, గురువు కూడా అతి సన్నిహితుడు. గురువు పరిచయం, దానికి ఎరుకకి గురువు పరిచయం. కానీ ఈ దేహానికి, ఈ నాకు తెలియాలనే వాడికి గురువు పరిచయం కాడు, పరమాత్మ పరిచయం కాదు, మెలకు వరుసవి పరిచయం కాదు. కానీ పరిచయం కాదా అండి? ఎప్పటికీ కాదు. ఇప్పుడు చూడండి, నాకు నిన్ననే అనిపించేది, ఇలా కూర్చున్నా నేను విజయవాడలో కూర్చున్నా, అది చూస్తుంటే ఇట్లా చూడండి దూరంగా ఈ భూమి అక్కడ ఆకాశం రెండు ఒక చోట ఇట్లా కిందకి అయిపోయినట్టుగా ఉంటాయి. ఇది ఓ బాణం ఆకారంలో ఉంది. చూడండి, మీరు కూడా చూడండి. నిజమాది ఎప్పటికీ కూడా ఈ జాగృతావస్థలో ఎరుక అంటే ఏమిటండి, చైతన్యం అంటే ఏమిటండి, ఆత్మ అంటే ఏమిటండి, దైవం అంటే ఏమిటండి అని అడుగుతున్నాడే, ఇది తెలియదు. దానికి వీడో తెలుసు. ఎరుకకి నీ దేహం పరిచయమే, నీ సమస్తం, నీ బంధువర్గాలు, స్నేహితులు, నువ్వు అనుకున్న సర్వం కూడా ఎరుకకు పరిచయమే. కానీ ఈ సమస్తానికి ఎరుక ఎప్పుడు పరిచయం కాదు, చిన్నదే. నీకు అర్థమవుతుంది. అందుకనే నిద్రలో నాకేం తెలియట్లేదు అంటున్నావు. నీకు ఇప్పుడు కూడా మెలకు వచ్చాక నీకు ఎప్పటికీ ఎరుక తెలియదు. ఎందుకంటే దానికి తెలియబట్టవే కానీ దీనికి అది తెలియబడు. అంటే అవకాశం లేదా అండి? అంటే మీరు ఎప్పుడు ఎరుకని తెలుసుకునే అవకాశం లేదా అంటే, ఈ ప్రయత్నపరుడు ఎవరున్నారో ఉన్నంతకాలం తెలియబడదు. నిద్రలో లాగా ఆ తెలుసుకునేవాడు ప్రయత్నపరుడు పోతే ఎరుక అప్రయత్నంగా మీకు అనుభవంలోకి వస్తుంది. ఒకటే చిత్రం ఏమిటంటే, మనం ప్రయత్నాన్ని మనం శ్లాఘిస్తాం, ప్రయత్నాన్ని మెచ్చుకుంటాం, వ్యవహారిక సత్యం అది. కానీ పారమార్థిక సత్యం అప్రయత్నాన్ని శ్లాఘిస్తుంది, అప్రయత్నాన్నే శ్లాఘిస్తుంది, అది ఆదరిస్తుంది, అనుభవాన్ని పొందుతుంది. అప్రయత్నం అనుభవాన్ని పొందుతుంది. ప్రయత్నం బాహ్య ప్రపంచంలో, వ్యవహారిక ప్రపంచంలో అనుభవాన్ని ఇస్తుంది. ఎప్పటికీ కూడా ఈ తెలుసుకునేవాడికి ఇది భగవాన్ ఎంత అద్భుతంగా చెబుతున్నారు. ఏమంటున్నారు? ఈ ప్రశ్న ఎవరికో కనుక్కో. ఎవరికి? ఎవరు వీడు? నాకు తెలిసిందనే చెబుతున్నావు నిద్రలో. ఇప్పుడేమో నాకు తెలియట్లేదు అంటున్నావు, అప్పుడేమో నేను లేనంటున్నావు, ఇప్పుడేమో నేను ఉన్నాను అంటున్నావు. ఈ వచ్చిపోయే నేను, ఈ తెలిసేటో తెలియట్లేదు అనే నేనుకి తెలిసే అవకాశం లేదు. ఎరుకకి ఇవన్నీ తెలియబడుతున్నాయి అన్న విషయం మెలకువకు మాత్రమే తెలియబడుతుంది. మెలకువకే ఇవన్నీ, అంటే ఎరుకకే సర్వకాల సర్వావస్థల యొక్క ఎరుకకే ఉంది. కానీ మెలకు వచ్చిన తర్వాత పరిచయంలో వచ్చిన దేహానికి
దేహ సంబంధమైన దానికి. అయితే మరి ఈ నేనెవరు? అసలు ఈ నేనెవరండి? నేనెవరు? ప్రశ్నించేవాడు. ప్రశ్నించేవాడు ఎవరు? ఎరుక శరీరంతో వచ్చింది. అది పోయినసారి మనం చెప్పుకున్నాం. ఎరుక దేహంతో కలిశాక ఈ ప్రశ్నించేవాడు వచ్చాడండి. అజ్ఞానంతో దాని అది ఒక పాఠం. ఎప్పుడు అదే పాఠాలు చెప్పుకోకూడదు. ఎవరు ఈ ప్రశ్నించేవాడు? ఎవరు ఈ ప్రశ్నించేవాడు? ఎవరు? సంబంధం అది కాదు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఎరుకని తెలుసుకోవాలి, దైవాన్ని తెలుసుకోవాలి అని అన్నాడుగా ఈ ప్రశ్నించేవాడు. జాగృతంలో ఉన్నాడా? ఉన్నాడా? మరి స్వప్నంలో ఉన్నాడా? మరి నిద్రలో ఉన్నాడా? ఏదో కాసేపు ఒక పాత్రతో వస్తున్నాడు అన్నమాట. సరే, ఇది లేడు వీడు. సరే, నిద్రలో ఉన్న శాంతి వీడు లేడు కదా, వీడికి తెలియలేదు కదా. మరి తెలిసింది ఎవరికి? ఎరుకకే. ఎరుకకే. వీడు లేడు. నిజంగా వాస్తవానికి ఈ నేను గునికి లేదు. నిద్రలో, గాఢ నిద్రలో లేదు కదా. కాబట్టి ఇప్పుడు కూడా ఉండి అక్కర్లేదు, అవసరం లేదు. ఉండని, ఉంటే ఉండని. ఎరుకకే ఉంది. గ్రహించే శక్తి ఎరుకకే ఉంది. ఎప్పుడు అంటే ఈ నేను ఎవరు, ఈ ప్రశ్నించే నేనెవరో తెలిస్తే అది పోతుంది. ఎవరు ఈ ప్రశ్నించే నేను? ప్రశ్నించే నేనెవరు? ప్రశ్నించే నేను అంటున్నానే, ప్రశ్నే నేను. ప్రశ్నించే నేను కాదు రవి గారు. ఇప్పుడు ఈ ప్రశ్నించే నేను ఎవరు? భగవాన్ ఏం చెబుతున్నారు? సందేహించేవాడిని తెలుసుకున్న తర్వాత ఈ ప్రశ్న వస్తుందేమో చూడు. ఆ సందేహించేవాడిని తెలుసుకున్న సందేహించేవాడు ఎవరు? ప్రశ్నించేవాడెవరు? అది తెలుసుకున్న తర్వాత నీకు ప్రశ్న వస్తుందేమో చూడు అన్నారు. అంటే ఈ సందేహించేవాడు, ప్రశ్నించేవాడు ఎవరు? ఎవరు కాదు, ప్రశ్న సందేహమే అది వాడుగా కనపడుతుంది. ప్రశ్న సందేహమే వాడుగా ఉంది, కానీ ప్రశ్నించేవాడు సందేహించేవాడు లేడు. వాడికి ఎందుకు లేడు? ఎందుకు లేడు? ఉన్నాను ఇప్పుడు, లేడంటారే. మరి నిద్ర లేడి? మరి లేనప్పుడు కూడా తెలిసిందే, నిద్రలో ఆనందం తెలిసిందే. ఈ ప్రశ్నించేవాడు లేడు, ఈ సందేహించేవాడు లేడు, వాడు అనుభవించేవాడు లేడు. ఏది లేదుగా. అయినా మన అనుభవంలోకి వచ్చిందిగా వీళ్ళు లేకపోయినా. అంటే జాగ్రత్తగా. సరే రవి గారు, ఇంకా కొద్దిగా కొంచెం విచారణ చేద్దాం. ఇప్పుడు నేనున్నాగా జాగృతంలో, నేను చేశాను అన్నీ. నేను అదే వచ్చింది ఇవాళ పొద్దున. నేను ఈ పని చేశా, నేను ఇవన్నీ చేశాను, నేను చదువుకున్నాను, నేను ఇంత వాడినయ్యా, ఈ సంసారం ఇదంతా నేను చేశాను అంటున్నారు కదా రవి గారు. ఇదంతా నేను చేశా అంటున్నారు కదా. మరి నిద్రలో, గాఢ నిద్రలో నువ్వు పొందిన ప్రశాంతత ఏదైతే ఉందో నువ్వు లేవు కదా, లేకపోయినా ఉంది కదా. ఆ గ్రహించే శక్తి ఎవరిది, ఎక్కడిది? అవే నువ్వే తయారు చేసావా? స్వప్నంలో కనీసం ఈ స్వప్నం అని కూడా కనీసం గుర్తుపట్టేది లేదు. అయినా కానీ నువ్వు పొద్దున్నే గుర్తొస్తుంది. ఆ తెలివి నువ్వు సంపాదించావా? పోనీ మెలకు వచ్చింది అని అంటున్నావుగా, ఆ మెలకు నువ్వు తెచ్చుకున్నావా? మెలకు నువ్వు తయారు చేసావా? ఆ తెలివి నువ్వు తయారు చేసావా? సరే, నేను దీన్ని చేశా, నేను అది సంపాదించా, ఇంత భూమి కొన్నా, ఇంత కోటీశ్వరుడినయ్యా, ఇంత పెద్ద పదవిని అనుభవించా అంటున్నావు కదా. ఆ తెలివి సంగతి ఏమిటి? ఆ తెలివి ఉంటే నాకు ఇవన్నీ. మెలకు అది కాదు. ఎవరో ప్రిన్సు, అదేదో దేశంలో సౌదీలో ఆ స్లీపింగ్ ప్రిన్స్ అంటారట. ఆయన 20 ఏళ్ళు కోమాలో ఉన్నాడు. ఆ దేహానికి ఏం జరిగిందో, ఏ పోషణ జరిగిందో అదే ఏం తెలియదే. ప్రిన్స్ సరే, ప్రిన్సిపల్ సంగతి ఏంటి? ఆ తెలివి అది 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 వస్తేనే, ఆ తెలివి వస్తేనే జీవనం. ఈ తెలివి కాదు. అది తెలుసుకునేవాడు యువతలకి వ్యక్తం అవ్వాలి. ఇక్కడికి ఇది అయిపోయి. ప్రశ్నించేవాడెవరు, సందేహించేవాడెవరు? లేడు అంటే నేను ఎందుకు అంటున్నాను అంటే ఆలోచన రూపమే దాని రూపం. ఈ వాడు వీడు అంటున్నామే,
వీడు ఆలోచనకి రూపం ఏంటి చెప్పండి? సూక్ష్మమే కదా, రూపమే ఉంది, స్థూలం ఉండదు. అది చిన్నగా ఆబ్జెక్ట్ నుంచి సబ్జెక్ట్లోకి వెళ్ళిపోతుంది. సబ్జెక్ట్ సూక్ష్మం. చివరికి ప్రశ్నించేవాడు సందేహించేవాడు నిద్రలో లేడు, స్వప్నంలో లేడు అని అంటే, జాగృతంలో ఉన్నాడు అంటే ఈ దేహ స్థూలం కాదు, సూక్ష్మము. ప్రశ్నించేవాడు లేడు అంటే, సందేహించేవాడు లేడు అంటే, ఇది నిద్రైనా అని సందేహం వచ్చిందా? పోనీ ఇది మెలకువ అనే సందేహం వచ్చిందా? మెలకువ గురించి మీకు ఇప్పుడు సందేహం రాదు, నిద్ర గురించి సందేహమే రాదు. రెండు చోట్లే మనిషికి సందేహం రాంది. ఒకటి మెలకువప్పుడు, రెండు నిద్రలో, మిగిలినన్ని సందేహాలు. అందుకని దైవం విషయంలో సందేహం అక్కర్లేదు. సందేహించకమమ్మ సీతమ్మ అనే పాట. సందేహం నాది జీవుడికి రెండు చోట్లే. ఒకటి మెలకువలో, నేను మేలుకున్నానని ఎవరు అడగరు. రెండు నిద్రలో, నిద్రపోయాన ప్రశ్న రాదు. ఈ రెండే, అదే పరమాత్మ స్వరూపం. సందేహం లేని ఒకే ఒక చోటు, ఒక ఆ తలం ఏమిటి అంటే, ఈ భూతలం కాదు, అది స్వర్గతలం కూడా కాదు. అది అద్భుతమైనది. మీకు అర్థమైంది. లేడు, సందేహించేవాడు లేడు అంటే, సందేహం ఒక రూపమా, ప్రశ్న ఒక రూపమా, రూపం కాని ఒక ఆలోచన. దానికి ఏ పేరు పెట్టండి, చూడండి కొద్దిగా. లేడు. అందుకని ప్రశ్నించేవాడిని సందేహించేవాడిని అర్థం చేసుకోమంటారు భగవాన్. అయిందా? సరే, ఇది ఇట్లా ఉంచారు. కాబట్టి అనుభవించేవాడు కూడా లేడు అంటే, ఇప్పుడు అనుభవించేవాడు ఎవరు? ప్రశ్నించేవాడి సూక్ష్మమైనప్పుడు అనుభవించేవాడు ఎవరు? సూక్ష్మమే. సూక్ష్మాతి సూక్ష్మం. సబ్జెక్ట్ అది, ఆబ్జెక్ట్ కాదు అది. ఇప్పుడు ఎరుక ఆబ్జెక్టా సబ్జెక్టా? అయితే గాఢ నిద్రలో ఎరుక సబ్జెక్ట్, అది సబ్జెక్ట్, అది ఆబ్జెక్ట్ కాదు. అది ఆబ్జెక్ట్ కాదు కాబట్టి స్థూలదేహం అక్కర్లేదు. సరే, అది సబ్జెక్టే కాబట్టి ప్రశ్నించేవాడు లేడు, అనుభవించేవాడు లేడు. ఎందుకు అంటే రూపం లేదు అక్కడ, రూపం కాదది. ప్రశ్న రూపమా? రూపానికి సంబంధించి అయి ఉండవచ్చు, విషయానికి సంబంధించి అయి ఉండవచ్చు, కానీ అది స్థూలం కాదు, అది సూక్ష్మమే కాదా? కాబట్టి ప్రశ్నించేవాడిని సందేహించేవాడిని తెలుసుకో, నీకు సందేహం రాదంటున్నా. మరి గాఢ నిద్రలో నేను లేను అంటున్నావు, కానీ ఎరుకకి ఇవన్నీ తెలిసినాయి. ఇప్పుడు కూడా ఎరుకకే తెలుస్తున్నాయి. ప్రశ్నించేవాడే నేను, కానీ నేను ప్రశ్నించటం లేదు రండి. ప్రశ్నే నేనుగా మారింది, కానీ నేను ఎప్పుడు ప్రశ్న కాదు. ప్రశ్నకి రూపం లేదు కదా, ప్రశ్నకి నేను లేదు, కానీ నేను ప్రశ్నించాను అంటున్నావు. ఏదో అక్కడ ఒక చిన్న పొరపాటు జరిగింది, ఎక్కడో ఏదో ఆపాదన జరిగింది. సరే, వదిలిపెట్టండి. ప్రశ్నకి రూపం లేదు కదా, రూపం స్థూల రూపం నేను అనేది. మిరపకాయలు ఎక్కడ ఉన్నాయి ఇంట్లో, ఇది ప్రశ్నే. మిరపకాయకు ఒక రూపం ఉందిగా, ప్రశ్నకు ఒక రూపం ఉందా? ప్రశ్నకి ఒక రూపం ఉంటే వేరే భాషలో అడిగింది మనకు అర్థం కావాలి. రూపం లేదు దానికి కదా. మరి ప్రశ్నించేవాడికి కూడా రూపం లేదు. రూపం లేని దాన్ని ఎలా ప్రశ్నిస్తారో, ఎలా తెలుసుకుంటారు? సబ్జెక్ట్ని ఎలా ప్రశ్నిస్తారో ఎలా. ఇప్పుడు ఎరుక ఎలా తెలుస్తుందండి, నాకు ఎరుక ఎలా తెలుస్తుందని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకి రూపం లేదు, కానీ ఎరుకకు కూడా రూపం లేదు. ఎరుకలో ఏర్పడ్డ ఒక చిన్న సూక్ష్మాంశం, అది చిన్న సూక్ష్మాంశం. మనసు అనండి, ఏదో అనండి, అది తప్పితే అక్కడ ఏం లేదు. ఇది ఇక్కడ ఒకటి. కాబట్టి సందేహించేవాడిని ప్రశ్నించేవాడిని అర్థం చేసుకోండి అన్నారు. కొద్దిగా నేను డీటెయిల్గా చెబుతున్నాను, పర్లేదు, కొద్దిగా అర్థమైతే మంచిదే. ఇది ప్రశ్నించేవాడిని సందేహించేవాడిని తెలుసుకోమంటున్నాను. ఎందుకు ఈ మాట అన్నారు భగవాన్? సందేహించేవాడిని ప్రశ్నించేవాడిని, ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రశ్నించేవాడు సందేహించేవాడు నిజంగా లేడు. ప్రశ్నకి సందేహానికి రూపం లేదు, సూక్ష్మమే అది. ఇదొకటి మనసులో ఉండాలి. రెండోది ఏమిటి అంటే, ప్రశ్నే సందేహించేవాడు, సందేహించేవాడే సందేహించేవాడు. వాడు వీడు వీడు వాడు అంటున్నాం, కానీ అది ఒక ఆబ్జెక్ట్ కాదు. బాగా అర్థం చేసుకోండి. అంటే అర్థం అంటే
అంటే అర్థం ఏంటి? నీటి మీద రాత లాంటిది, నీటి మీద అక్షరం లాంటిది. అయిందా? ఉన్నాడా వాడప్పుడు? అది అర్థమైతే సరే. సందేహించేవాడిని కనుక్కో. నిద్రలో లేడు, మీ గాఢ నిద్రలో అనుభవించిన వాడు లేడు, కానీ అనుభవం ఉంది. అనుభవం ఉంది, అనుభవించేవాడు లేకపోవటం ఏంటండి? ప్రశ్నించి చూడండి. అనుభవం ఉంది, అనుభవించేవాడు లేడు. చిత్రంగా లేదు? గాఢ నిద్రలో ఒక మంచి అనుభవం ఉంది, గాఢ నిద్ర అనుభవం అందరికీ ఉంది, కానీ అనుభవించిన వాడు లేడు. సరే, ఇప్పుడు జాగృత అనుభవం ఉంది, జాగృత అనుభవం ఉంది, అనుభవించేవాడు కూడా ఉన్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న వేయండి, అనుభవానికి అనుభవించేవాడు కావాలా? నిద్రలా కాకూడదా? నిద్రలా కాకూడదా? అవ్వచ్చుగా ఇక్కడ కూడా. సరే, ఇదొకటి. ఈ అనుభవించేవాడిని అర్థం చేసుకోమనంటే అర్థం ఏమిటి అంటే, ఈ ప్రశ్నించేవాడు, అనుభవించేవాడు నే ముఖ్యం, కానీ నీకు అనుభవం ముఖ్యం కాదు, నీకు ఆత్మానుభవం ముఖ్యం కాదు, ఆత్మజ్ఞానం ముఖ్యం కాదు, ఎరుక ముఖ్యం కాదు. వీడెవరు అసలు? ఇది నీకు అర్థమవుతుందా? నాకు ఎరుక తెలియట్లేదు అని అంటున్నావు కదా, ఎరుక ప్రశ్న కాదు ఇక్కడ, ఎరుక ప్రశ్న కాదు, ఎరుకది ప్రశ్న కాదు, ఎరుక ప్రశ్న కాదు, ఎరుకది ప్రశ్న కాదు. ఈ ప్రశ్నించేవాడు, ఈ సందేహించేవాడు చాలా ముఖ్యం. ఇక్కడ అతి ముఖ్యాంశం ఏమిటంటే దీన్ని శోధించు, దాన్ని కాదు. ఎట్లా శోధిస్తాం అంటే, రెండో సమాధానం నేను చెప్పింది, ప్రశ్నించేవాడు, సందేహించేవాడు నిజంగా అది సూక్ష్మమే కానీ స్థూలం కాదు. ఒకవేళ ఎవరన్నా చెప్పినా అది మనకు అనుభవంలో లేదు. అనుభవంలోని విషయం ఎవరు చెప్పినా ఉపయోగం లేదు, అనుభవంలో విషయం ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు ప్రపంచం సత్యమా మిథ్య అది ప్రశ్న కాదు. అయిందా? ఎరుకను ఎలా తెలుసుకోవాలి? ఎరుక నాకు ఎప్పటికీ తెలియబడుతుంది, ఎరుకను నేను తెలుసుకోలేనా? ఇప్పుడు ఎరుక గురించి పక్కన పెట్టు, ఈ ఎరుక తెలుసుకోవాలనుకుంటే వాడి గురించి చెప్పు. సరే, ఇప్పుడు నేను చెప్పిన సూత్రం తీసుకోండి. ఎరుక వచ్చాక ఎరుగబడేవాడు వస్తాడా? ఎరుగుబడేవాడు వస్తాడా? ఎరుగుబడేవాడు వచ్చాక ఎరుక వస్తుందా? మీకు మెలకు వచ్చాక ఆలోచన వస్తుందా? ఆలోచన వచ్చాక మెలకు వస్తుందా? అంటే మెలకు వచ్చాకనే ఆలోచనాపరుడు, అనుభవపరుడు వస్తున్నాడు కదూ. మెలకు తర్వాత ఇవి ఉన్నాయి. అయింది కదా. ఎరుక వచ్చిన తర్వాతనే ఎరుగుబడేవాడు ఉన్నాడు. ఎరుక, ఎరుగుబడేవాడు. ఇక్కడ భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఎరుగబడేవాడు అనేవాడు ఎరుక లేకుండా లేదు. అంటే ఎరుకను వదిలిపెట్టేసి, ఈ ఎరుక గురించి కాదు, ఎరుగబడేవాడు ఎవరు? చూడండి, ఇప్పుడు నా ఎరుకని నేను తెలుసుకోవాలి, మీ ఎరుకని మీరు తెలుసుకోవాలి. అయితే స్వీయ జ్ఞానం ఎవరు ఒకే అయితే కాదు. అయినా మీ ఎరుక నా ఎరుకని ఉందా? ఆ పక్షి అరుస్తుంది, ఆ పక్షి ఎరుక నా ఎరుక వేరా? ఆ బల్లి ఉంది, ఆ బల్లి ఎరుక మీ ఎరుక, ఈ కందిరీగ ఉంది, ఆ కందిరీగ ఎరుక మీ ఎరుక వేరా? ఎరుక ఒకటే ఉంది, ఎరుగబడేది వేరే ఉండొచ్చు. ఎరుక ఒకటే, ఎరుగబడేవి వేరుగా ఉన్నాయి. ఇక్కడ ఎరుక, ఎరుగబడేవాడు ఒకసారి వస్తున్నారా? ఎరుగబడేవాడు ఒకసారి, ఎరుక ఒకసారి వస్తుందా? ఇది రెండో ప్రశ్న. చెప్పండి మీరు. మెలకువ నాకు నేను తెలియడం ఒక్కసారి, వేరు వేరు ప్రక్రియలు అవి. నాకు ఎరుకు వచ్చాక ఎప్పుడో ఎరుగుబడేవాడు వస్తాడట, ఇది అది ఒకసారి. మొత్తం జగత్తు జీవుడు ఈశ్వరుడు అంటారు, ఎరుకే ఈశ్వరుడు కదా. సరే, అయిందా? మీరు మీ ఎరుకు ఒకటేసారి వచ్చినాయి కదా కదా. ఒకటేసారి వచ్చినప్పుడు ఒకదాన్ని ఒకటి తెలియటం సాధ్యమవుతుందా? ఇక్కడ ఎరుగబడేవాడినే మీరు తెలుసుకోవాలి, ఎరుగబడేవాడు లేడు. ఇది మీకు అర్థం. ఇక్కడ భగవాన్ చెప్పే ధర్మ సూక్ష్మం ఏమిటంటే, తెలుసుకునేవాడు అర్థమైనప్పుడు నాకు ఈ ప్రపంచం సత్యమా, నాకు నా ఎరుక నాకు తెలుస్తుంది.
ఈ తెలుసుకునేవాడు, అనుమానించేవాడు, సందేహించేవాడు, ప్రశ్నించేవాడు లేడని తెలియటమే ఇక్కడ సమాధానం. కానీ ఉన్నాడు అనుకొని దానికి సమాధానం కోసం చూడటం ఈ ప్రక్రియ ఎప్పటికీ సాధ్యం కాదు. ఇప్పుడు నేను కదా ఇక్కడ ఈ భాషలో పరిచయము అని వాడుతున్నా, తప్పు వర్డ్ అది. పరిచయము అనగానే రెండైపోతాయి. అంటే ప్రక్రియగా తీసుకుంటే పరిచయం అన్న మాటలో మీరు ఎరుక అనేది వేరా ఒకటా? మీరు ఎరుక ఒకటా వేరా? ఇప్పుడు మీరు మెలకు వచ్చాక మీరు తెలిసారంటున్నారు కదా, ఒక్కసారేనా వేరువేరుగా చాలా తర్వాతన ఒక్కసారే జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఎరుకని తెలుసుకోవాలంటున్నారు కదా, చూడు జాగ్రత్తగా అర్థం చేసుకో. ఈ దేహంతో ఎరుకని తెలుసుకోవాలి కదా ఇప్పుడు మన ప్రయత్నం. కొద్దిగా జాగ్రత్తగా నిశ్చితంగా ఆలోచన. ఇప్పుడు మీరు నా ప్రయత్నం ఏంటంటే ఈ నేను ఎరుకని తెలుసుకోవాలి కదా. నేనేమంటున్నానంటే అది వద్దు, చాలా కష్టం. ఎందుకంటే ఎరుకకు మీరే పరిచయం, మీకు ఎరుక పరిచయం కాదు. ఎందుకంటే ఎరుక వచ్చాక మీరు వచ్చారు కానీ మీరు వచ్చాక ఎరుక రాలేదు. కానీ ఇది కష్టం, అది వదిలిపెట్టండి, అది వదిలిపెట్టండి రవి గారు. ఎరుకే ముందు వచ్చింది, ఇది తర్వాత వచ్చింది కదా రవి గారు. దీంతో ఎరుక తెలుసుకోవటం కష్టం ఉంటున్నా కదా, కొన్ని ఎరుకుతో దీన్ని తెలుసుకోండి. మీ ఎరుకతో ఈ దేహాన్ని తెలుసుకోండి సార్. ఒకటే ఉన్నప్పుడు తెలుసుకునే అవసరం ఏముంది? తెలియబడదు అని కదా. తెలుసుకునేదానికి అవకాశమే లేదు. ఒకదాంతో ఒకటి తెలుసుకోవాలంటే సాధ్యమే కాదు. సరే, ఇప్పుడు మీరు ఏమంటున్నారు? నాకు ఎరుక ఎలా తెలుస్తుందో అంటున్నారు కదా. నాకు ఎరుక తెలుస్తుంది. నాకు ఎరుక ఎలా తెలుస్తుంది? ఎరుక అంటే ఏమిటి? దేంతో ప్రశ్నిస్తున్నారు చెప్పండి? ఈ భావంతో ఎరుకని తెలుసుకోవాలనుకుంటున్నాను కదా. ఈ భావంతో అది ఒకే పరిణామం కదా, ఒక్కసారి ఏర్పడే ప్రక్రియ కదా. ఆలోచన విభజిస్తుంది. అది సందేహించేవాడు విభజన తీసుకొస్తాడు. ప్రశ్నించి ఏం చేస్తుందంటే ఈ ప్రశ్న అన్నది, సందేహం అన్నది ఎరుకని ఉపాధిని విభజన తీసుకొస్తుంది. అట్లాంటి వాడు ఒకడు ఉన్నాడని. దీనికి ఉదాహరణ గాఢ నిద్రలో నాకు తెలియదు అంటున్నారు. గాఢ నిద్ర అనుభవం నాకు ఉంది అంటున్నారు. నేను చెబుతున్నారు మీరు? కాబట్టి ప్రశ్నించేవాడు, సందేహించేవాడు తెలుసుకోమని భగవాన్ ఎందుకు అంటున్నారంటే, సందేహము ప్రశ్న అనే ఒక ప్రక్రియ ఏం చేస్తుంది అంటే, సందేహించేవాడుగా, ప్రశ్నించేవాడుగా ఎరుకకి ఒక ఉపాధిని ఆపాదించి చూస్తుంటుంది. ఎరుకలని తెలుసుకోవచ్చు అనే ఒక అజ్ఞానాన్ని సృష్టిస్తుంది. ఒక స్పేస్, అక్కడ ఒక ఖాళీని సృష్టిస్తుంది. మీకు అర్థమైందా? అట్లాంటి ఖాళీ నిద్రలో లేదు. రెండు లేవు. నిద్రలో ఒక ప్రశాంతమైన అనుభవం ఉంది రవి గారు, ప్రశ్న లేదు. ఇప్పుడు కూడా అదే ఉంది, కానీ ప్రశ్న వచ్చింది. ఈ ప్రశ్న ఏం చేస్తుంది అంటే, సందేహించేవాడుగా, అనుభవించేవాడుగా, అది వాడుగా లేని తీసుకొచ్చేది ఇది ఒకటి. ఏది అది దేహ కారణమా, ఆత్మ కారణమా, లేదా ఇంద్రియ కారణం, ఇవి కూడా వద్దు. ఆలోచన అనేది ఏం చేస్తుంది అంటే వాడుగా, అంటే ఒక ఎంటిటీని తీసుకొస్తుంది. ప్రశ్న ఇప్పుడు మీ నిద్రలో అడగవచ్చుగా. నిద్రపోయేవాడు ఎవరు? నిద్రలో అడగండి. గాఢ నిద్రలో ఉన్నారు, సడన్ గా లేవాలనుకోని లేవండి. ఎందుకు చెప్పు, ప్రయత్నం చేసి చూడండి. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఒకసారి మీరు గాఢ నిద్ర పోతున్నప్పుడు లేవాలి అనుకుని గాఢ నిద్రలో నుంచి లేవండి, చూద్దాం. తెలిసిందా మీకు? అది స్పష్టంగా చెబుతున్నారా? అది ఇక్కడ తెలియాలి. ఇగో ఈ ప్రశ్నించేవాడు, సందేహించేవాడు ఎరుకను తెలియాలన్నా, దైవాన్ని తెలుసుకోవాలన్నా, అసలు ఇట్లాంటిది లేదు. అక్కడ లేనట్టు ఇక్కడ కూడా లేదండి. అది ఎప్పటికీ కాదు. ఇది మీకు తెలియాలి. ఇది తెలిసి ఆ ప్రయత్నపరుడు, సందేహించేవాడు పోతే మీకు అనుభవం సాధ్యం. అంతే. ఇక సాధ్యమా అసాధ్యమా కూడా కాదు. అప్పుడు చూడండి, ప్రపంచం ఉందా లేదా, దైవం ఉందా లేదా. ఇప్పుడు మీరు ఏంటంటే సాధ్యమో అని వెతుకుతున్నారు. అసలు లేడు వాడు.
ఇక్కడ కూడా లేడు. లేడా ఉన్నాడో కూడా కాదు. ముందు చూశాక ఏమవుతుందంటే అక్కడ ఎలా అసాధ్యమో ఇక్కడ కూడా వీడికి అది ఈ వీడు ఎవరైతే ఉన్నాడో ఈ సాధకుడు ప్రయత్నపరుడు వీడికి అది అసాధ్యమే లేవుగా. సత్యమైతే అసాధ్యం. ఇక్కడ నేనున్నా, నాకు అక్కడ భూమి ఆకాశాలు మరి ఎక్కడో జగ్గేపేటలోనో విజయవాడ ఇంకా కొంచెం ముందు ఇంకా వైజాగ్లోనో కలిసి ఉన్నాయి. ఇక్కడ తమాషా ఏంటంటే నేను వెళ్ళకపోవటం కాదు, వెళుతూ ఉన్నాను అనుకోండి, అది అంతే. ఇప్పుడు నేనేం చేస్తా, వెళుతూ ఉండటం కాదు ముఖ్యం, అది కాదు, అది సత్యం కాదు అన్నది ఒకటి. అది సత్యం కాదు అని ఎవరికి తెలిసింది? ఈ ప్రయత్నమే ఇదే అనుకోండి. ఒకటో రెండో ఎక్కడో చూస్తా, దగ్గరలోనో దూరంలో, లేదా ఎవరో పెద్దలు చెప్పారు, అదైనా చాలు ప్రమాణం. అదైతే అసాధ్యమే. నేను వెళ్ళడం అన్నది అది. కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకునేది ఇక్కడ చూడండి. ఇప్పుడు ఈ వ్యక్తి నిజమా, అది నిజమా, ఇది కూడా ప్రశ్న కాదు. అది చేసుకుంటే ఆ రెండు అన్నది ఆ బ్రహ్మది. ముందు మీరు పోగొట్టుకున్నది ఆ బ్రహ్మ, ఆ బ్రహ్మను పోగొట్టుకుంటున్నారు. ఇది అది అని కాదు. ఇక్కడ కూడా నాకు ఎరుక తెలియాలి అని ఈ నాకు ఏ నేనైతే సందేహపడేవాడెవడో ఆ నేనుకి అది తెలియబట్టం అన్నది ఇంపాసిబుల్ అని మీకు తెలియాలి. ఇంపాసిబుల్ అని తెలియాలి. అయితే మరి మీరు అంటారు అదేంటండి మీరు జ్ఞానం పొందారు కదా దీంతో నేను అన్నారు. అలా కాదు, అలా జరగలే. ఎవరికి జరగదు, పోయాకనే జరిగాయి. ఆ ప్రయత్నపరుడు ఇక్కడ భగవాన్ చెప్పేది ఏంటంటే సందేహపరుడు ప్రశ్నించేవాడే సందేహపరుడే అన్న విషయంలో వాడు లేడు అంటే తెలుస్తుంది, కానీ వాడు ఉండే తెలియటం కాదు. భక్తుడు ఉండి భగవంతుడు కనపడటం కాదు. భక్తుడు పోయాక అది అవటమే అదేది ఉందో అది. ఏది దేనికి తెలియబడుతుందో దానికే సమస్తం తెలియబడుతుంది, కానీ తెలియబడుతున్న దానికి సమస్తం తెలియబడదు. కానీ అద్భుతంగా చెబుతారు భగవాన్. నువ్వు నిద్రపోతున్నావు, ఈ ప్రపంచం సత్యమా లేదని అడుగుతున్నావు. ఇప్పుడు మరి అది వచ్చి చెప్పట్లేదుగా. నువ్వు వచ్చి ప్రపంచాన్ని చూడాల్సిందే తప్పితే అది వచ్చి అయితే నేనున్నానైతే ఇప్పుడు ఇంతవరకు చెప్పిన దాఖలాలు ఈ సృష్టిలో జరగలేదు. నేనున్నాను ప్రపంచం చెప్పలా, భార్య పిల్లలు చెప్పలా, ఈశ్వరుడు జగత్తు జీవుడు ఈశ్వరుడు ఎవరు చెప్పలేదు. నువ్వు ఇందులోకి ఎంటర్ అవ్వాల్సిందే. ఎంటర్ ద డ్రాగన్. అయితే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్లోనే ఉంది బ్యూటీ అంతా. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ లేదు అక్కడ. ఎంటర్ లేదు, ఎగ్జిట్ లేదు, ఎంట్రన్స్ లేదు. ఉన్నది ఏదో ఉంది. ఎరుకకి నువ్వు పరిచయం అయినంతకాలం అన్న సత్యం నీకు అర్థమైతే, ఎరుకకి నేనే పరిచయం కానీ నాకు ఎప్పుడు ఎరుక పరిచయం కాదు అన్న సత్యం ఎరుకలోకి రావటం. నేను లేదు, ఎరుక కాదు. ఇక్కడ ఎరుక నేను ప్రశ్న కాదు. ముడి విడిపోవాలి. ఈ నాకు అన్నది లేదు. మెలకు వచ్చాక మీరు వచ్చారు కదా, మీరు వచ్చాక మెలకు రాలేదు కదా, మెలకు వస్తేనే మీరు వచ్చారు కదా. ఇప్పుడు మీ జీవనం అంతా మెలకు కోసం, మీకోసమా? ఇంక ప్రశ్నించి కూడా మీకోసమే, దానికోసం కాదు. వీడి సంగతి చూడండి. అయితే వీడు మెలకుకి అభిన్నంగానా, భిన్నంగానా, ఏకంగా చూస్తారా? ఒకే పర్యాయమా, అది రెండు పర్యాయాలా? కాబట్టి ఎరుక నాకు తెలియాలని ప్రశ్నించేవాడు అది ఏక ప్రక్రియ, రెండు ప్రక్రియలు అని మీరు జాగ్రత్తగా ఆబ్జెక్టుగా కాకుండా సబ్జెక్టుగా చూడండి. ఒకటే సబ్జెక్టు ఆబ్జెక్టు కూడా అక్కడ ఒకటే. అట్లా విడిగా ఒక ఉపాధి లేదండి. శరీరం తెలిసినప్పటికీ కూడా అది ఎరుకలో భాగమే. శరీరంలో ఎరుక భాగమా, ఎరుకలో శరీరం భాగమా అంటే ఏం చెబుతారు మీరు? ఎరుకలో శరీరం భాగమా, శరీరంలో ఎరుక భాగమా అంటే ఎరుకలో శరీరం భాగమని మీరు అంటున్నారు కదా. ఎరుకలో శరీరం భాగం అయితే మీరు భిన్నంగా ఎరుకని అనుభవించాలి, శరీరం కాకుండా. ప్రాథమిక స్థాయిలో కనీసం దీన్ని అర్థం చేసుకోండి. ఆధారాన్ని బట్టి. ఆధారము అంటే మిశ్రమంలో ఉన్న ఆ మిశ్రమం, ఎరుక ఎరుగబడింది అనే మిశ్రమంలో ఎరుక
ఇరుగుబడింది అనే మిశ్రమంలో ఇరుగుబడింది చేస్తున్నది మాయని కనుక్కోవాలి. ఎరుక ఇరుగుబడింది అని రెండు ఉన్నాయి కదా గారు. ఎరుక రెండేగా మనకుంది. నేను అదే చెబుతున్నా, స్పృహ స్మృతి అని రెండు. ఎరుక ఇరుగుబడింది, ఎరుక ఒకటి ఎరుగుబడింది ఒకటి అయిందా. ఎరుక ఎరుగుబడింది అనేది ఒక భిన్న ప్రక్రియ, అది ఏక ప్రక్రియ. ఇది అయింది కదా. ఎరుక ఎరుగుబడింది అనే దాంట్లో ఎరుగబడింది ఎరుకని భిన్నం చేసి భిన్నంగా చూస్తున్న ఎరుకని గుర్తుపట్టండి, అది ఆధారం అంట. ఎరుక ఎరుగుబడింది ఒకసారి జరిగినాయి. ఎరుగుబడిన ఈ దేహం ఎరుక ఒకసారి, ఒక ప్రక్రియ, ఏక ప్రక్రియ కాదండి. మెలకువ మీ శరీరం ఒకసారి తెలుస్తున్నాయిగా. ఎరుగబడిన దాంట్లో కూడా ఎరుకే ఉంది అన్న ఆధారాన్ని, మూల సత్యాన్ని చూస్తే ఎరుగబడింది ఎరుకకి విభజన లేదు అని అర్థమైతే అప్పుడు ఈ శోధన అవుతుంది. అప్పుడు ఉన్నా పోయినా ప్రమాదం లేదు అని భగవాన్ చెప్పారు. బహుశా మీకు అర్థమైంది అనుకోండి. ఎరుగబడింది రెండు వేరు వేరు ప్రక్రియలు కాదు, అది ఏక ప్రక్రియ. కానీ ఎరుగబడింది ఏం చేస్తుందంటే ఎరుకని కనుక్కోవాలని, అంటే ఆబ్జెక్ట్ అయిపోయి సబ్జెక్ట్ అని తెలుసు. కానీ అప్పటికీ ఎరుక అందులో ఉంది, ఎరుగబడిన దానిలో కూడా. ఆ ఎరుక మూలాధారం అవుతుంది, ఎరుగబడిన దానికి ఎరుక మూలాధారం అవుతుంది. అది మర్చిపోకూడదు, అది చూడాలి. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకు ప్రణామం. ఓం నమో భగవతే శివానంద. భారత్ మాతాకు జై.